మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. సో గురువుగారితో మాట్లాడేద్దాం. గురుగారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. సో ఫిబ్రవరి మాసం విశేషంగా మిథున రాశి వాళ్ళకి ఈ నెల ఎటువంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది, ఎటువంటి విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఓవరాల్గా పరిహారాలు కూడా తెలియజేయండి. ఖచ్చితంగా మనకి ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఏంటంటే 2026 సంవత్సరం ఫిబ్రవరి మాసం వరకు అప్పుడే వచ్చేసాం. ఈ ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశుల్లో ఒకటి అయినటువంటిది మిథున రాశి. ఈ మిథున రాశి వారికి అయితే అత్యద్భుతంగా కలిసి రాబోతుంది అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి విషయాలు. ఇప్పటివరకు కూడా శని భగవాన్ యొక్క అశుభ దృష్టితో ఉన్నటువంటి రాశి ఉంది అంటే కనుక మిథున రాశి. కొంతమేర ఇప్పుడు ఏమవుతుందంటే జనవరి 10వ తారీఖున మారినటువంటి శని భగవానుడు అంటే నక్షత్ర మార్పు చెంది ఉన్నాడు. అదే రాశిలో ఉన్నప్పటికీ నక్షత్రం మార్పు ఉన్నాడు. దీనివలన వృషభ రాశి వారికి దీనివలన మిథున రాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఉంటాయి. వనరులు కూడా వీరికి సంవత్సరంన్నర నుంచి వెయిట్ చేస్తున్నారు. అంటే 18 మాసాలుగా వెయిట్ చేస్తున్నటువంటి మిథున రాశి వారికి ఇప్పుడు వనరులు లభ్యపడతాయి. పోయినటువంటి 2024-2025 సంవత్సరంలో ఎక్కడైనా పొలాలు, ఇళ్ళు, స్థలాలు కొనాలని భయాన అడ్వాన్స్ ఇచ్చేసి వదిలేసి ఉన్నారు. డబ్బు సరివాది దొరకలేదు. అలాంటి వారు బంగారం తాకట్టు పెట్టేటువంటి యాడ్స్ చూసి మరీ బంగారం తాకట్టు పెట్టేస్తున్నారు. ఈ రోజున ఒకప్పుడు బంగారం కొనమని వచ్చేది, ఇప్పుడు బంగారం తాకట్టు పెట్టమని వస్తున్నాయి యాడ్స్. అవన్నీ చూసి కూడా మన వాళ్ళందరూ కూడా బంగారం తాకట్టు పెడితే ఏదో గొప్పగా ఒరిగినట్టుగా పెడుతున్నారు అందరూ. అట్లా పెట్టిన బంగారం కూడా తెచ్చుకునేటువంటి అదృష్టం కూడా వస్తుంది. కాబట్టి దాన్ని కూడా అదృష్టాన్ని చేయి దాచుకోకూడదు. అవకాశం వచ్చింది, ఎవరో డబ్బులు ఇస్తున్నారు, నేను లొంగాల్సి వస్తాయేమో అట్లాంటివి ఏం లేదు. ముందు పని కావాలి కాబట్టి ఆ డబ్బులు తీసుకొని అయినా తెచ్చుకోవాలి. ఇంకో విషయం ఉంది, అద్భుతం అనుకోవచ్చు. ఇది వీరికి ఎప్పుడో ఇచ్చినటువంటి డబ్బులు, వీలునామాలు, తాతల ఆస్తులు రావటం ఇవన్నీ అన్ఎక్స్పెక్టెడ్ జరుగుతాయి. తలుపు కొడతారు, తలుపు కొడితే ఎవడరా బాబు అప్లోడ్ అని చెప్పి తలుపు తీస్తాయి. తలుపు తీగానే ఎవరు పూర్వీకులు వస్తారన్నమాట. వాళ్ళు కాళ్ళు ఏళ్ళు అన్నీ వదిలేసి ఉంటారు. ఈడేంద్రా బాబు ఈ టైంలో వచ్చారని ఆలోచిస్తాం మనం. ఆలోచించగానే కూర్చొని మాట్లాడతారన్నమాట. నాయన మీ తాతగారు కొంత వీలునామా నాకు ఇచ్చాడు, మరి అందులో అనగానే వీరికి రెక్కలు లేసి వస్తాయి. ఆహా ఈయనకి ఇప్పుడు తిట్టుకున్నాను అనవసరంగా ఆస్తి ఇచ్చిపోతున్నాడా నాకు దేవుడా అనిపించేట. అంటే అలాంటి అవకాశాలు అనేది మనకి లభ్యపడతాయి. కాబట్టి అవి మనం చవి చూడాలి. ఇక గురువుగారు చెప్పారు కదా అని చెప్పి తలుపులు తీసుకొచ్చుంటే ఉన్నది దోసుకుపోతారు దొంగలు. కాబట్టి అలాంటి ఏం చేసే అవసరం లేదు. అదృష్టం వచ్చేటప్పుడు మనకి తెలుస్తూ ఉంటుంది. మనకి వర్షం పడ్డేటప్పుడు కుక్కకి ఎలా తెలుస్తూ ఉంటుందో అంటే కుక్కతో పోల్చట్లేదు. అంటే అలాంటి అదృష్టం వచ్చినప్పుడు మన మైండ్ సెట్కి ఆటోమేటిక్గా మన పాజిటివిటీ తెలుస్తుంటే ఏదో నాకు మంచి జరగబోతుంది అనే ఒక అవగాహన ఖచ్చితంగా ప్రతి మనుషులో ఉంటుంది. అది ఈ రోజుల్లో వారికి ఉన్న స్ట్రెస్ని బట్టి ఆ గ్రహణ రావట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచిస్తే కూర్చొని ప్రతి ఒక్కరికి ఒక స్ట్రెస్ ఉంటుంది, ఒక మైండ్ సెట్ ఉంటుంది. వాళ్ళు అవగాహన చేసుకోవచ్చు. రేపటి రోజు ఇది చేయాలి అనుకుంటే ఖచ్చితంగా చేస్తారు. ఈ రోజుల్లో అంత పట్టుదల ఉండట్లేదు ఎవరికి, మనకు కూడా ఉండట్లేదు. కాబట్టి దాని వరకు వెళ్తే ఆర్థిక స్థితిగతులు అయితే మాత్రం నెంబర్ 1గా ఉన్నాయి. ఇంకా కూడా కలిసి రావాలనుకుంటే కనుక బుధునికి కానీ గురువుకి కానీ వారు పరిహారం చేసుకోవాలి. 1 డజన్ అరటిపళ్ళు పచ్చ పెసలతో గుగ్గిళ్ళు చేసి విష్ణుమూర్తికి అంటే రాముల వారికి, కృష్ణుడికి కనుక నైవేద్యం పెట్టినట్టే ఆర్థిక సమస్యలు ఇంకా కూడా మెరుగవుతాయి. సజ్జలు ఒక గుప్పెడు తీసుకుని పౌరాలు వేయడం ద్వారా ఇంకా వారికి మెరుగుపడేదానికి అవకాశం ఎందుకు కనిపిస్తుంది. కాబట్టి ఆర్థికపరమైన ఇబ్బందులు చాలా బాగుంటాయి. కుటుంబ పరంగా ఫ్యామిలీ, లవ్ అండ్ అఫెక్షన్స్, రిలేషన్స్ ఓవరాల్గా ఎలా ఉండబోతుంది? లవ్ ఉంటుందండి, ప్రేమిస్తూ ఉంటారు. వీళ్ళు కూడా చాలా సెన్సిటివ్ తత్వంతో ప్రేమిస్తూ ఉంటారు. అమాయకంగా కనిపిస్తారు. అసలు మిథున రాశి వాళ్ళు ఉంటారండి, ఎంతటోళ్ళైనా సరే చూస్తే పాపం వాళ్ళకి ఏం తెలియదండి, అమాయకులండి. అసలు వాళ్ళతో పాపం అసలు వాళ్ళు అలాంటి వాళ్ళు కాదండి, అలా కనిపిస్తారు. కానీ మామూలు కాదండి, లోపల మనుషులు అంత ఉంటారు. వాళ్ళు మామూలు మేధావులు కాదు. వారికి పెట్టేసి ఇలా చూస్తూ ఉంటారన్నమాట, ఏం సంబంధం లేనట్టుగా. అంత తెలివి కళ్ళ వాళ్ళకి లవ్ లేదంటే ఎవరు నమ్ముతారండి? ఖచ్చితంగా లవ్ ఉంటుంది. కాకపోతే ఆ లవ్ అనేది తండ్రి మీద, తల్లి మీద, చెల్లి మీద, అక్క మీద, బావ మీద, కుటుంబ వ్యవస్థ మీద లవ్ ఉంటుంది. ఇక వాళ్ళు చదువుకునే దాని మీద లవ్ ఉంటుంది. ఏదైతే చేయాలనుకుంటారో వాటి మీద లవ్ ఉంటుంది. కర్మజాలక వీళ్ళు ఇదొకటి వేరే రాశి వాళ్ళు ఉంటే ఇది అవకాశంగా అవుతుందేమో. కానీ మిథున రాశి వాళ్ళకి ఒకటి చిన్నది ఉందండి, వాళ్ళని ఇట్టే మాయ చేయొచ్చు. వాళ్ళ సెన్సిటివ్ మైండ్ని మీరు గొప్పవాళ్ళండి, మీరు చాలా మంచివాళ్ళండి, మీరు ఏంజిల్స్ అండి, లేకపోతే మీరు దేవుళ్ళండి, మీరు ఏదైనా హెల్ప్ చేస్తారంటే అవునా అని చెప్పి లోపల పోయేసి వజ్ర వైడూర్య 7 వారాల నగలు కూడా ఇచ్చేస్తారు ఎడం చేత్తో. అంత ఉంటుందన్నమాట. ఎక్కడైనా ఇంట్లో మిథున రాశి వారు ఉన్నారంటే వాళ్ళని ఈజీగా ఇట్టే పడేయచ్చు. కాబట్టి ఎక్కడైనా ఉంటే కూడా చూడండి, అట్నే పడేయచ్చు జనాలందరూ కూడా. కాబట్టి అలాంటి వాళ్ళతో చాలా మంచి వాళ్ళు
వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు. అలాంటి వాళ్ళని లవ్ చేయాలంటే అర్హత ఉండాలి. మిథున రాశి వాళ్ళని లవ్ చేయాలన్నా అర్హత ఉండాలి, వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలన్నా అర్హత ఉండాలి. వాళ్ళు ఏం చేయరు, వాళ్ళు చాలా డిగ్నిటీగా ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, కదిలించారు ఎవరిని. ఎవరైనా కదిలించారా ఒప్పుకోరు, వాళ్ళు మాట పడరు, మాట అనరు, తూలరు అంత ఈజీగా. కాబట్టి వారితో చాలా సన్నిహితంగా ఉంటే ఎక్కడ దాకైనా సరే తీసుకొస్తారు. వారితో లవ్ చేస్తే ఎదుటి వారి ఇబ్బంది పడేటువంటి అవసరం లేదు, వారి ఇబ్బంది పడాలి. కాబట్టి వారితో లవ్ అనేది ఎప్పటికీ ఇబ్బంది లేదు. కాబట్టి వీరికి లవ్ మ్యారేజ్ అయితే సక్సెస్ అవ్వదు. కాబట్టి లవ్ కూడా సక్సెస్ అవ్వాలి, ఇంకా వీరికి స్ట్రెస్ లేకుండా అందరూ వీరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అనుకుంటే కనుక వీరు చిన్నపాటి పరిహారం ఏంటంటే రేవి పళ్ళ చూర్ణం ఉంటుంది. ఆ రేవి పళ్ళ చూర్ణము ఇంట్లో తీసుకొచ్చుకొని కాగేటువంటి నీళ్ళల్లో వేచుకొని స్నానం ఆచరించడం. అలానే ఇది మనకి వేపాకు ఉంటుంది, వేపాకు అంటే అందరికీ తెలిసి ఉంటుంది, లెమన్ ట్రీ. ఈ వేపాకు తీసుకొచ్చి కూడా నీళ్ళల్లో వేసుకొని దాంతోపాటు స్నానం చేయటం, అలానే పసుపు గౌరమ్మం చేసుకొని ఇంట్లో పూజించుకోవడం ద్వారా కూడా అందరూ వీరికి అంటే అట్రాక్ట్ అవుతూ ఉంటారు. వీరికి ఉన్నటువంటి పనులన్నీ కూడా సకారంగా చేసుకోవచ్చు. దానివల్ల వీరి స్ట్రెస్ అవ్వకుండా లవ్ అనేది బాగా చూపించుకోవడం ఉండొచ్చు. ఇక ఈ టైంలో ఏమన్నా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడం కావచ్చు, ఉన్న వ్యాపారాలు అంతంత మాత్రమే ఉండే అభివృద్ధి లేకుండా ఎలా డెవలప్ చేయాలో తెలియని వాళ్ళకి ఏమైనా రెమెడీస్ ఉన్నాయి? ఖచ్చితంగా వ్యాపార వృద్ధి చేసుకోవాలనుకోవడం మంచి ఉద్దేశమే, వీరు కూడా నిలబడాలి కష్టపడాలనుకోవడం మంచి ఉద్దేశమే. మిథున రాశి కాబట్టి వీరికి పంట భూములు పండించుకునే రైతులుగా చేసుకునే వారికి అయితే ఖచ్చితంగా వీరికి మంచి అదృష్టం వస్తుందని చెప్పడం. ఎందుకంటే కనుక రాహు, బుధుడు, గురువు, ఇక శని భగవానుడు కూడా వీళ్ళకి పంట భూములే పండించుకొని చెప్తున్నాడు, భూమిని నమ్ముకోండి అని చెప్తున్నాడు. కాబట్టి అన్ని గ్రహాలు కూడా భూమి వైపు చూస్తున్నాయి. కాబట్టి భూమిని నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఇబ్బంది లేదు, అలాంటివి అయితే కొత్తగానే చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారం మిశ్రమంగా ఉంది కాబట్టి కొంత ఆలోచించి పెట్టుబడులు పెట్టాలి. ఎదుటి వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెట్టేటువంటి యోచన ఉంటుంది, అది కావాలని కాదు, వాళ్ళ సమయాన్ని బట్టి అక్కడ చేస్తారు. కాబట్టి మీరు స్ట్రెస్ అవ్వకుండా ఉండాలంటే పెట్టుబడి పెట్టుకుపోవడం మంచిది. పెట్టుబడి పెడితే మీరే కర్మక్రియకర్త ఇలా ఉండాలి. ఇంకా కూడా చేసేటువంటి దాంట్లో ముందుకు రావాలి అనుకుంటే కనుక ఒక 5 నారికేళములు సుబ్రహ్మణ్య స్వామి వారికి సమర్పించాలి. ఒక చెప్పు ఇంటి చేసుకుని చట్నీ తింటానండి మా పిల్లలు పెట్టుకుంటా అంటే అవ్వదు, 5 కొబ్బరికాయలు కొట్టాల్సిందే, కొట్టి 10 చెప్పులు ఆడ వదిలేయాల్సిందే. అలాంటి పరిహారం చేసుకుంటే వారు వెళ్ళేటువంటి దానికని కొత్తగా వ్యాపారం మొదలుపెట్టాలని, కొత్తగా నిరుద్యోగులు జాబ్ కావాలన్నా కూడా సుబ్రహ్మణ్య స్వామికి 5 నారికేళములు సమర్పించుకుంటే సమర్పిస్తుంది. ప్రస్తుత కాలం గురుగారు ఈ రోజులు ఎలా ఉన్నాయంటే మనం ఏం కొన్నా మనకు కాస్త అభివృద్ధి ఉన్నా మన తోటి బంధువులే చూడలేకపోతున్నారు. అలాగే భార్యాభర్తలు బాగున్నప్పటికీ వాళ్ళ మీద ఒక కన్నేసి ఏదో కాస్త అట్రాక్షన్ కోసం అని చెడు క్రియలు చేపిస్తున్నారు. మరి ఈ చెడు క్రియల నుంచి ఎలా బయటపడాలో తెలియక చాలామంది సతమతం అవుతున్నారు. మంచి రెమెడీ అని తెలియదు. ఖచ్చితంగా ఈ రోజుల్లో ఎట్లా ఉందంటే అండి, అందరూ అనుకుంటారు ఏదైనా బాగలేదనుకోండి, నా గ్రహాలు బాగాలేవండి, నా దరిద్రం బాగాలేదండి, నా కర్మ ఇలా ఉందండి, నేను ఆ అమ్మాయిని చేసుకున్నాను ఎందుకనండి అక్కడి నుంచి ఎదగలేకపోతున్నాను, నేను ఆ అబ్బాయిని చేసుకున్నాను నాకు స్ట్రెస్ ఫీల్ అండి, జైల్లో ఉన్నట్టే ఉంది బయటికి వెళ్ళలేకపోతున్నాను. ఇవన్నీ కూడా ఎదుటి వాళ్ళు మనమేం చేయించే క్రియలు. మనకి ఒకళ్ళు చెప్తూ ఉంటారండి, ఇది అనుభవం. ఇది ఒకళ్ళు ఏం చెప్తారంటే, నేను హాస్పిటల్కి వెళ్ళానండి, నాకెందుకు ఆయాసం వస్తుంది, నాకు స్ట్రెస్ అవుతున్నాను, నాకు ఎందులో కూడా మైండ్ పని చేయట్లేదు, మతిమరుపు వస్తుంది, ఏం చేసినా ముందుకు వెళ్ళలేకపోతున్నాను, కానీ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే నాకు ఏ జబ్బు లేదని చెప్తున్నారు, ఎందుకు హాస్పిటల్కి వెళ్ళి వచ్చావయ్యా అని అడుగుతున్నారు డాక్టర్లు. ఏంటంటే నా సమస్య అంటాడు. ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. సందర్భంగా ఏంటంటే మన చుట్టూ ఉండేవాళ్ళు మన శత్రువులు. మీ గురించి సీఎంకి ఏం అవసరం, ఆయన ఎందుకు చేపిస్తాడు కాదా? కాబట్టి మీ గురించి ఎతకుండా ఉండాలి, బాగుపడకూడదు, ఎప్పటికీ నా మాటలు వినాలని ఎవరు చేపిస్తారండి? మన శ్రేయోభిలాషులు అనుకున్నవారు, మన బంధువులు, మన చుట్టాలు, మన చుట్టూ ఉండే కొలీగ్స్, మన మిత్రులు, లేదా మనతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటారే వారు, ఎక్కువగా వారికి అవసరం. అందుకే నేను చెప్తుందా, ఎఫ్ఐఆర్ లాంటివి పెట్టుకోకండి. వాటి వల్ల చాలా ప్రమాదకరం. ఎక్కడి వరకు తీసుకెళ్తుంది జీవితాన్ని బొగ్గు పాలు చేస్తుంది. బొగ్గు తప్పితే ఏం మిగలదు. కాబట్టి ఎముకలు కూడా మిగలట్లేదు ఈ మధ్యన, కరెంటుదే అంతా. కాబట్టి అలాంటి తప్పులు చేయకుండా మనము ఎందుకు వచ్చాము, లోక కళ్యాణం కోసం చేయకపోయినా పర్లా, మన కుటుంబం కోసం ఏం చేశాము, ఎంతమందికి మనం ఉపయోగపడ్డాం అనేది మాత్రమే చూసుకుంటే అది జీవితంలో ఎదగడానికి ఉంటుంది. లేదు అంటే మన మీద చెడు క్రియలు అవి మనల్ని ఎంతవరకు దారితీస్తాయి అంటే, ఒక మనిషికి మీరు గమనించినట్టయితే కనుక క్యాన్సర్ వచ్చినా, హెచ్ఐవి వచ్చినా తగ్గవు. ఇలాంటి చెడు క్రియలు కూడా మనిషికి ఒకసారి అభినయ అంటే అవి తగ్గవు, పోవు. డ్రగ్స్ లాగా పొట్టుకు పీడిస్తుంటాయి, నరాలు గుంజుతూ ఉంటాయి. మనం ఏం చేసినా ముందుకు వెళ్ళలేము. ఇంట్లో అలాంటి జరిగితే ఆ బాధ మనకు తెలుస్తూ ఉంటుంది. మనము కొట్టినందువలన దెబ్బ మన తగలదు, కొట్టించుకుంటారు కదా, వారికి దెబ్బ ఎంత చురుకుందో తెలుస్తుంది. కాబట్టి ఆ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని గమనించుకోవాలి. రోడ్డు మీద పడిపోతూ ఉంటారు, చిరాకు పడుతూ ఉంటారు, ఏ దానికి పనికిరారు. ఇంక వాళ్ళు లేస్తే వాళ్ళ జాతకం చూస్తే ఏ దేశాన్ని ఏలేవాళ్ళలాగా ఉంటారు.
ఇక్కడ చూస్తేనేమో కప్పులు కలుగుతూ ఉంటారు. జీవితం ఏమైందంటే హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, చేతబడి, బాగలముక్కి, భానుమతి, యక్షిని, స్పిరిట్, మందు పెట్టడం, ఏదో రకం విద్యలో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సమస్య వచ్చిందంటే కనుక ఈరోజు నమ్మే పరిస్థితి లేదు. ఎక్కడికైనా గురువు దగ్గరికి వెళ్తే ఆ గురువు వాడి హిప్నటిజం చేస్తున్నాడు, అవకాశంగా మలుచుకుంటున్నారు, డబ్బులు గుంజేస్తున్నారు, వాళ్ళని లాక్కుంటున్నారు, కాళ్ళకి పాదసేవలు చేయించుకుంటున్నారు. వాళ్ళేం గురువు దరిద్రులు నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి వ్యవస్థలో ప్రతి ఒక్కరు కూడా ఎవరి జాగ్రత్త, ఎవరి అవేర్నెస్ వాళ్ళు తీసుకోవాల్సిందే, ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉండాల్సిందే. ఇవన్నీ కూడా దయచేసి వినండి, జాతకాల్లో ఉండవు. నాకేదో బాగలేదని కాదని రేషన్ కార్డో జాతక బుక్కో తీసుకెళ్ళి, పాస్పోర్టో తీసుకెళ్ళి గురువుకి ఇస్తే ఏం చేయడు, దాంట్లో ఉండదు. గ్రహాల యొక్క స్థితిగతులు మనిషిని చంపవు, ఇబ్బంది పెడతాయి అంతే, చైతన్యాన్ని తీసుకొస్తాయి. వాటికి పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. ఇలా మానవుడు చేయించేటువంటి చెడు క్రియల్ని అవి ముళ్ళుతోనే తీయాలి. అవి కొంతమంది మాత్రమే చేయగలుగుతారు, నాలాంటి వారు. కాబట్టి ఏదైనా కావాలంటే సంప్రదించవచ్చు. నేను మంచి చేసేవాడిని కానీ చెడు చేసేవాడిని కాదు. ఎందుకంటే కనుక చెడు క్రియల్ని తీసేసేదానికి నాలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు అప్పుడప్పుడు. కాబట్టి ఎవరికైనా ఇబ్బంది ఉంది, స్ట్రెస్ ఉంది, భార్య వెళ్ళిపోయింది, భర్త వెళ్ళిపోయినాడు, పిల్లలు వెళ్ళిపోతున్నారు, ఇలా హిప్నటిజం అయిందయ్యా నాకు అర్థం కావట్లేదు అనుకున్న వాళ్ళు ఉంటే సంప్రదిస్తే వారి బాధని కొంతమేర తగ్గించడానికి ప్రయత్నం అయితే మనం చేసేదానికైతే సిద్ధంగా ఉన్నాం. దానికి చిన్నపాటి పరిహారం రాలేటువంటి వారు చేసుకోవచ్చు. ఆ పరిహార నిమిత్తం కూడా ఏంటంటే కనుక నల్ల నువ్వులు, నల్ల మినుములు, నల్ల ఉలవలు ఇవి తీసుకొని, అలానే తెల్ల ఆవాలు, ఇవన్నీ కూడా 20 గ్రాములు తీసుకోవాలి. ఒక నల్లని బ్లౌజ్ పీస్లో కట్టాలి. జీడి గింజలు 5 కూడా కట్టుకోవాలి. అలానే వారు ఎవరైతే ఇంట్లోంచి వెళ్ళిపోయినారో, ఎవరికైతే హిప్నటిజం లాంటిది జరిగిందో వారి యొక్క వెంట్రుకలు కానీ బట్ట ముక్క కానీ తీసుకోవాలి. తీసుకొని ఒక మట్టి కుండలో పెట్టేసి దానిపైన మూత పెట్టి గోధుమ పిండి ఉండలా చేసి దానికి చుట్టూతా కట్టాలి. అది పొయ్యి మీద పెట్టి కాల్చాలి. కాలిస్తే మనలో జరిగినటువంటి చెడు క్రియ ఏదైతే ఉందో ఆ చెడు క్రియ అంతా అందులోకి వెళ్ళిపోతుంది. కర్పూరం బిళ్ళ కూడా అందులో వేస్తే కాలిపోతుంది. ఆ కాలిన తర్వాత ఆ కుండను తీసుకెళ్ళి ఓపెన్ చేయకూడదు, మళ్ళీ ఆ కుండను తీసుకుని వెళ్ళి పారేడు నీటిలో వేయాలి. ఈ పరిహారం కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా ఇలాంటి చేస్తేనే వారికి జరిగినటువంటి క్రియ పోతుంది. ఇంకా బాధకరంగా ఉందంటే ఖచ్చితంగా సంప్రదిస్తే వారి పరిష్కార మార్గం అయితే ఖచ్చితంగా మనం చూపిద్దాము. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పరిస్థితి ఏంటి గురుగారు? వీళ్ళకి ఏమన్నా ఎలా ఉండబోతున్నాయి? వీరికి మిథున రాశి వారికి పేరు ప్రఖ్యాతికి, హోదాకి, డబ్బుకి వీళ్ళకేమి ఇది లేదు. వీరికి మంచి పేరు ప్రఖ్యాతి ఉంటుంది. వీరు డాక్టర్ లాంటి రంగాలు, రాజకీయ లాంటి రంగాల్లో ఉన్నట్టయితే కనుక మంచి పేరు ప్రఖ్యాతే కాదు, హోదా కూడా వస్తుంది, పలుకుబడి కూడా వస్తుంది. కాబట్టి అలాంటి రంగాల్లో వెళ్ళాలి. కానీ ఒకటి, జీవితంలో చెప్పుడు మాట వినకూడదు. మిథున రాశి వారికి శాపం అది. జీవితంలో చెప్పుడు మాటలు విన్నారా అంతే, గాలం వేసేస్తారు. చేపకు గాలం వేస్తారు కదా, అలా గాలం వేసి చిక్కును లేపుతారు. ఇలాగా అలా లేపడం వల్ల ఏది, చేప కోల్పోతుంది. కాబట్టి చెప్పుడు మాటలు వినకుండా ఉన్నంత వరకు జీవితంలో ఎదిగేదే ఉంటుంది. ఇటు వినాలి, ఇటు వదిలేయాలి. కాబట్టి అలాంటి చెప్పుడు మాటలు వినే వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు నాశనం అయిపోతారు. మహిళలు కూడా చాలా మంది ఆదరిస్తున్నారు మన వీడియోలు, వాళ్ళు అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం మనకి ఈ మధ్య మహిళలు ఎక్కువ ఫ్యాన్స్ అవుతున్నారు. అది మనం ఏం చేయాలి, మన ఫేస్ రీడింగ్ అలాంటిది. ఇకపోతే మహిళలు ఇక్కడికి వచ్చేసప్పటికి ఎంతో కష్టపడుతూ ఉంటారు, జీవితంలో ఎదగాలనుకుంటారు. మన భారతదేశం చేసుకున్న అదృష్టం ఏంటి తెలుసా? మహిళలు కూడా సగపాటు జీవితం భర్తలతో పాటు కావచ్చు, మగవారితో పాటు కావచ్చు కష్టపడతారు. మహిళలు మోసం చేసిన చరిత్ర లేదు, మోసపోయిన చరిత్రే ఉంటుంది. మన భారతదేశ చరిత్రలో చాలా ఉన్నాయి. మహిళలకు చెప్పుకోవాలంటే చాలా ఉంటుంది చరిత్ర. కాబట్టి అలాంటి గొప్పవాళ్ళు మహిళలు లేనటువంటి ప్రపంచం వ్యర్థం, మహిళలు లేనటువంటి ఆలయాలు వ్యర్థం, మహిళలు లేనటువంటి ఇల్లు వ్యర్థం. రిలేషన్ ఏదైనా కావచ్చు, కానీ మహిళ నుండి ఎక్కడైతే ఉంటుందో అక్కడ జీవితం బాగుంటుంది. వారి ఆదరణ చాలా గొప్పది. కాబట్టి వారొక్కరు బాగున్నారంటే ఇంటి మొత్తం మహిళ ఏడవకుండా ఉంది అంటే ఇల్లు మొత్తం కూడా ధనధాన్యాలు తొలదొగుతాయి. అలాంటి మహిళల గురించి ఒక చిన్న పరిహారం ఏంటంటే, వారు ఏ రంగంలోనే ఎదగొచ్చు. అందులో మిథున రాశి వారు కాబట్టి బ్యాంకింగ్ సెక్టారు, ఫైనాన్స్ సెక్టార్ చూసుకుంటే హోమ్ మినిస్టర్ లాగా, అంటే మన హోమ్ మినిస్టర్ లాగా కాదు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ లాగా కాదు. హోమ్ మినిస్టర్ అంటే అలా అంటారు, ఇంట్లో ఉండేటువంటి ఆడవారు అందరినీ హోమ్ మినిస్టర్ అంటారు. అలాంటి హోమ్ మినిస్టర్ సైతం మనకి ఏదైనా సరే చేసుకున్నట్లయితే కనుక అన్ని రకాల రంగాల్లో బాగుంటారు. కాబట్టి ఎక్కువగా ఫైనాన్స్ సెక్టార్లో ప్రయత్నం చేస్తే జాబ్ పరంగా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు వారు చేసుకోవచ్చు. బొటిక్ రంగాల్లో బాగున్నాయి, డాక్టర్, మెడికల్ షాప్స్, డయాగ్నోస్టిక్స్ లాంటి రంగాల్లో బాగున్నాయి. పంట భూములు పండించి మార్కెటింగ్ రంగాల్లో కూడా బాగుంది. అలాంటి సెక్టార్ చేసుకునే దానికి చిన్నపాటి పరిహారం కూడా ఉంటుంది. వారికి ఏంటంటే కనుక ప్రతిరోజు ఇంట్లో ధూపం వేసుకోవటం, అలానే వేసేటువంటి ధూపంలో కనుక వారు దాల్చిన చెక్క పౌడరు
కొంత వేసుకొని ధూపం వేసినట్టే ఇంట్లో నెగిటివిటీ కూడా అంతా పోయేసి అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేలా ఉంటుంది. కానీ ప్రతిరోజు నిత్యం కూడా గడపలో ముగ్గు వేయడం అది చేస్తే కనుక వీరికి అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేలా ఉంటుంది. కాబట్టి ఈ చిన్నపాటి పరిహారం. మరొకటి, అన్నం తినే ముందు కానీ లేదా టిఫిన్ చేసే ముందు కానీ ఒక చిన్న స్వీటు ఏదో ఏమి లేదురయ్యా అంటే ఇంట్లో బెల్లం ఉంటుంది కదా, నోట్లో వేసుకుంటే సరిపోద్ది. అలాగా ఇంట్లో ఉన్న వాళ్ళు మొత్తానికి కూడా తినిపిస్తే కూడా షుగర్ ఉన్నాయి, బీపీ ఉన్నాయి, కొలెస్ట్రాల్ ఉన్నాయి, ఏదున్నా పర్లే, ఏమి ఇబ్బంది లేదు. దాంతో ఒక 50 గ్రాముల స్వీట్ ఇచ్చి 1 కిలో కారం పెడితే సరిపోతుంది. కాబట్టి ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఆడవారు ఉన్న ఇంట్లో వారితో పాటు పిల్లలు పెద్ద అందరూ కూడా స్వీట్ తిని ఏదైనా తింటే కనుక వారికి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఇక వీళ్ళకి కలిసి వచ్చే కలరు, కలిసి వచ్చే వారం, కలిసి వచ్చే నెంబర్ తెలియజండి. ఈ మిథున రాశి వారికి కలిసి వచ్చేటువంటి రంగు ఊదా కలర్, ఆకాశం స్కై బ్లూ, అలానే సిమెంట్ కలరు, బిస్కెట్ కలరు చాలా అద్భుతంగా వీరికి ఉంటుంది. గోల్డ్ సిల్వర్ కలర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక వీరికి నెంబర్ వచ్చేసి 4, 6 బాగుంటాయి. అలానే వీరికి 3వ నెంబర్ కూడా ఈ మాసంలో అయితే 3వ నెంబర్ కూడా బాగుంటుంది. ఫిబ్రవరి మాసం వరకే 3వ నెంబర్ బాగుంటుంది. ఇకపోతే వీరికి కలిసి వచ్చే వారం సోమవారం అద్భుతంగా ఉంటుంది. ఈ సోమవారం రోజున వీరు శివాలయంలో అభిషేకం చేయించుకుంటే కూడా వారికి ఇంకా పట్టిందే బంగారం. ఏ శివాలయం సరే పంచామృత అభిషేకం చేయించుకుంటే చాలు. ఇంకా కుదిరితే వారికి ఆరోగ్యం సహకరిస్తే ఆ రోజు పాజిటివ్గా ఉండమనండి. ఇది వీరికి ఏ దరిద్రంలో పోతుంది. సోమవారం ఒక్క రోజున ఈ పరిహారం ఒక్కటి చేసుకొని ఈ సోమవారం ఒకరోజు వారికి కలిసి వచ్చే రోజు కాబట్టి ఆ రోజు పాజిటివ్గా ఉండాలి. ఇక వైట్ కలర్ వస్త్రాలు వేసుకుని ఉంటే కనుక ఎవరికైనా ఒక 56 రూపాయలు తల చుట్టూ తిప్పేసి దానం ఇస్తే కూడా ఇక వీరికి ఎవ్వరు ఆలోచించలేదు. విదేశాలకి అలాగా ఆ గాలిపటం పట్టుకొని కూడా విదేశాలకు వెళ్ళిపోవచ్చు. అంత అదృష్టం వస్తుంది వీరికి. మొన్న ఈ మధ్య చూసా ఒకటి రీలు, ఒక చిన్న పిల్లవాడు గాలిపటం ఎగరేస్తూ ఉంటాడు, ఆ దారంతో పాటు వీరు ఎగురుతూ ఉంటాడు. అలానే వీరు కూడా అలా ఎగరలు, కాకపోతే గాలిపటం పట్టుకున్నా కూడా విదేశాలకు వెళ్ళి కూర్చుంటారు. అంత అదృష్టం వస్తుందన్నమాట. కాబట్టి అలా శివాలయంలో సోమవారం రోజు అభిషేకం చేయించుకుంటే సరిపోతుంది. సంధ్య వేళలో అభిషేకం చేసేవారంటే ఇంకా అదృష్టం వీరికి. అది చేసుకుంటే అన్ని రకాలు కూడా వీరికి బాగుంటుంది. ఓవరాల్గా మిథున రాశి వాళ్ళ స్థితిగతులు ఈ ఫిబ్రవరి మాసం ఎలా ఉండబోతుందో చాలా అద్భుతంగా వివరించారు.